హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భానుస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా ర్యాలీ ఇచ్చి బాగా కరెక్షన్ ఇచ్చిన స్టాక్స్. సో వీటిలలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే సో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అందుకోసమని ఈ త్రీ స్టాక్స్ సజెస్ట్ చేస్తున్నా. సో ఇవి ఆల్మోస్ట్ 30% అండ్ అబౌవ్ 3 డేస్లో మనకి కరెక్షన్ అనేది తీసుకున్నాయి. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఇది మంచి ఛాన్స్ అనుకోవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అందుకని ఈ 3 స్టాక్స్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఐఆర్సిటీసీ. సో ఓన్లీ ఈ 2 డేస్లో మనకి ఇది ఆల్మోస్ట్ 32% కరెక్షన్ అయింది. సో తర్వాత కరెక్షన్ అయ్యి స్టెబిలైజ్ అయింది. తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు కూడా 3% పైకి పోయింది. సో నెక్స్ట్ కూడా ఫర్దర్గా పైకి పోతుందని చెప్పి, సో నెక్స్ట్ కూడా ర్యాలీ అనేది ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ రీజియన్ అయితే ఎప్పుడైతే దాటుతుందో సో మనకి మంచి కరెక్షన్ అయితే ఇవ్వచ్చు. సో ఇప్పుడైతే ఎంటర్ చేస్తే ఒకవేళ ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్. నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్ ఆల్మోస్ట్ మనకి 36% వరకు రిటర్న్ అది కరెక్షన్ అనేది తీసుకున్నది. సో ఈ 36% అనేది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి సో ఇట్లా మంచి స్టాక్స్ అనేవి మనం కరెక్షన్లో కొని పెట్టుకున్నప్పుడే మనకి మంచి రిటర్న్ అనేది ఇవ్వడానికి ఉంటాయి. సో టాటా పవర్ అనేది మంచి ఛాన్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేసినట్టయితే సో మనకి 3-4 మంత్స్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టాటా మోటార్స్ ఆల్రెడీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది. సో ఆల్మోస్ట్ ఇది ఒక 30%, 26% వరకు ఇది కరెక్షన్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో మళ్ళీ నేను ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ 3 స్టాక్స్ మన వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీలైతే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్, మనం రికమెండ్ చేసిన స్టాక్స్ మన దగ్గర వర్కౌట్ అవుతున్నాయా అనేది ఒక్కసారి చూసుకుందాం. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే 1 మంత్ ఎగో నేను జీ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పడం జరిగింది. సో దాని రిఫరెన్స్ వీడియో అనేది ఇక్కడ ఇస్తున్నా. 5 అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. సో దానికి రిఫరెన్స్ దగ్గర చూసుకోండి. నేను 170 దగ్గర జీ ఎంటర్టైన్మెంట్స్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఒక్కసారి జీ చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ నేను 1 మంత్ బ్యాక్, సో ఒకసారి చూసుకున్నట్టయితే 1 మంత్ బ్యాక్ రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ మనకు కరెక్షన్ ఇచ్చింది. సో 170 ఈ ఏరియాలో రికమెండ్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు 321, 350, 400 కూడా వెళ్ళింది, వెళ్తుంది కూడా. సో మంచి స్టాక్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం రికమెండ్ చేసిన స్టాక్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి. సో డెఫినెట్గా వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోండి. ఇన్ కేస్ మంచి రిటర్న్ ఇస్తే కనుక యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.